స్పైన్ హెల్త్కి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ మనం మాట్లాడుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కంప్లీట్గా వెన్నుముక మనకి నచ్చిన పొజిషన్లో మనం కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాం, ల్యాప్టాప్ చూసుకుంటున్నాం. సో ఏ విధంగా మనం దాన్ని మళ్ళీ ఒక్కసారి డ్యామేజ్ అయితే ఇర్రిప్లేసబులే కదా డాక్టర్ గారు? డ్యామేజ్ అంటే అగైన్ how much of damage you are talking, it's a debatable question. Right. So but మీరు అన్నట్లు ఒకసారి డ్యామేజ్ అయింది బాడీలో ఏదైనా కూడా ఒకసారి డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అయినట్టే. రిపేర్ అనేది కొంతవరకే జరుగుతుంది, బట్ ఇట్ విల్ నెవర్ బి నార్మల్. సో స్పైన్ హెల్త్ గురించి, సో ఎర్గానమిక్ పోస్చర్ లేదా రైట్ పోస్చర్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సింపుల్ థింగ్ ఈస్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇయర్స్ అండ్ షోల్డర్స్ షుడ్ బి ఆన్ ద సేమ్ లెవెల్. చెవులు వెనక్కి, షోల్డర్స్ ముందుకి కాకుండా, ఇలా ముందుకు కాకుండా చెవులు షోల్డర్ ఒకే లెవెల్లో ఉండేలాగా, వీపు నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. రెండోది హిప్ లెవెల్, అంటే ఈ లెవెల్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి హయ్యర్ అప్. ఈ లెవెల్ పైకి ఉండాలి, మోకాళ్ళు కిందకు ఉండాలి. మోకాళ్ళు ఇలా పైకి, కాళ్ళు ఇలా కిందకి ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు. వీపు ఎప్పుడు సపోర్టెడ్ ఉండాలి, హిప్స్ పైకి, నీస్ కిందకి, మోచేతులు స్ట్రైట్గా, షోల్డర్స్ ఇలా పైకి కానీ కిందకి కానీ మరీ కాకుండా షోల్డర్ రిలాక్స్డ్గా, చెవు లెవెల్కి ఈక్వల్గా, ముందుకి కాదు వెనక్కి కాదు, ఇలా ముందుకి కరెక్ట్ కాదు, ఇలా వెనక్కి కరెక్ట్ కాదు. సో చెవు లెవెల్కి షోల్డర్ ఉండేలాగా ప్రాపర్గా వీపు సపోర్ట్ ఉంటే మెడకి కానీ వెన్నుపూసకి కానీ ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల ఎక్స్ట్రా లోడ్ పడకుండా వీ కెన్ మేనేజ్. సెకండ్ థింగ్, జిమ్ వర్కౌట్ అనగానే, ఫిజికల్ యాక్టివిటీ అనగానే జిమ్కి వెళ్ళి కండాలు పెంచేయాలి అనుకుంటారు. Predominantly, even trainers also, predominantly they focus on hand muscles and abdomen, six pack అంటారు. కానీ ఈ మజిల్స్ వెనకల స్పైన్ని సపోర్ట్ చేస్తే మనం నిటారుగా నిలబెట్టేది, రోజంతా మనం నిలబెట్టే మజిల్స్ ఏవైతే ఉంటాయో, నోబడీ ట్రైన్స్ దోస్ మజిల్స్. ఎంతమంది ప్లాంక్స్ చేస్తారు చెప్పండి, ఎంతమంది పుషప్స్ చేస్తారు ప్రాపర్గా? 1 minute ప్లాంక్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లాంక్ ఎక్సర్సైజ్ ఏంట్రా 1 minute ప్లాంక్ పొజిషన్లో ఉండండి అంటే ఎంతమంది చేస్తారు? చేయలేరు. బట్ మళ్ళీ ఎక్సర్సైజ్ అనగానే తొందరపడేసి ముందుకెళ్ళేసి కాళ్ళు పట్టేసుకోవాలి, పాదాలు తాకాలి అని చెప్పి ముందుకు వంగి చేస్తారు, విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. సో ఫార్వర్డ్ బెండింగ్ విల్ ఇంక్రీజ్ ద లోడ్ ఆన్ స్పైన్ అగైన్, ఇందాక మనం అనుకున్నాం. సో విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు, దే డూ విత్ ఓవర్ ఎంతూజియాజం. విచ్ దే ఆర్ సపోజ్ టు డూ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాం, అండ్ స్ట్రెంత్, కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇవి మోర్ ఇంపార్టెంట్. సో ఈ ఎక్సర్సైజెస్ అండ్ పోస్చర్ కరెక్షన్, it will take you a very long way, keeping your healthy very healthy.